కుందుర్గు మండలంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నటువంటి అధికారి ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపడతా ఉన్నారు. ఇట్లాంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో జరిగి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. అట్లాగే ఇతను తీసుకున్నటువంటి అమౌంట్ ఇతను సపరేట్గా ఖాతా తెరిచి సపరేటు లేని సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఆ డబ్బులన్నింటినీ కాజేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ డబ్బులన్నింటినీ మళ్ళీ రికవర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు రైతు బంధు పడక వాళ్ళ అకౌంట్లోకి రాక అనేక అవసరాలు పడతా ఉంటే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో దూరి లేని సర్వే నెంబర్లు క్రియేట్ చేసుకొని వీళ్ళంతా గవర్నమెంట్ డబ్బులను అప్పలంగా సొమ్ము చేసుకునేటటువంటి పని చేశారు. కాబట్టి వీళ్ళ మీద తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను సమగ్రంగా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి కూడా జరిగి ఉంటే వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. వ్యవసాయ శాఖలో ఈ అవినీతికి పాల్పడ్డటువంటి ఇట్లాంటి అవినీతి పరులు అందరి జాబితాను ప్రకటించే విధంగా కొత్త గవర్నమెంట్ ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. శ్రీశైలం క్లస్టర్ సంబంధించింది ఆగిరాల క్లస్టర్ అనేది. ఆగిరాల, తంగెళ్లపల్లి, వెంకిరాల, తర్వాత చిన్నెల్చెర్ల ఈ గ్రామాలు అతనికి పరిధిలోకి వస్తాయి. అతనికి మొత్తము క్లస్టర్ ఏరియా ఎంత ఉందంటే ఆగిరాల మొత్తం రైతులు 4231 మంది. తర్వాత మొత్తం ఏరియా 5398 ఎకరాలు. ఈ ఎకరాలకు సంబంధించి ఆయన రైతు బంధు కానీ రైతు బీమా కానీ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆయనే. అతను చేసిన దాని ప్రకారం మేము చూసి చేయడం జరిగింది. మీకు ఎవరైనా రైతు